నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈరోజు ముఖ్యంగా వృచ్చిక రాశి గురించి చాలామంది మన ప్రేక్షకులు కావచ్చు లేదా ఇతర ఛానల్స్లలో చూసి మనల్ని ఒక పర్టికులర్ కొన్ని డౌట్స్ అడగటం జరిగింది. సో దాని మీదే వాళ్ళు మనం డిస్కషన్ చేద్దాం. సో వృచ్చిక రాశి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం కోపతత్వం ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇది కుజుడి యొక్క రాశి, మళ్ళీ ఇందులో అనురాధ నక్షత్రం కూడా. ఎందుకంటే మన ఇండియాకి ప్రెసిడెంట్స్ కానీ మీరు చూసినట్టయితే ఎక్కువ శాతము నా పదం మీద వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే నరేంద్ర మోడీ గారు, నరసింహన్ గారు, ఇట్లా నా పదం మీద వాళ్ళే ఎక్కువ పొలిటికల్గా కూడా. ఇప్పుడు నారా ఫ్యామిలీ కావచ్చు, నారా నందమూరి కావచ్చు, వీళ్ళు ఎక్కువ రోజులు రూల్ చేస్తారు. వీళ్ళు చాలా సీక్రెటివ్. వీళ్ళు పక్కన వాళ్ళ ఈ వృచ్చిక రాశి వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళ సీక్రెట్స్ బాగా లాగేస్తారు అనమాట. అందుకనే ఇప్పుడు చూడండి, యుఎస్లో కూడా నాసా కావచ్చు, మన దగ్గర ఎన్ఐఏ కావచ్చు, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇట్లా నా పదం మీద ఎక్కువ రీసెర్చ్ రిలేటెడ్ ఏది ఉన్నా సరే కానీ నా పదం మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో వీళ్ళకి కొంచెం కోపతత్వం ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు ఏదైనా సరే కానీ చాలా ఆలోచించే స్టెప్ వేస్తారు. కాకపోతే ఈ కోపతత్వం ఎందుకు ఏర్పడుతుంది అంటే లగ్నంలో కానీ లేదా లగ్నం మీద కానీ క్రూరగ్రహ దృష్టి ఉండటము, అలాగే ఇక్కడ పంచమ స్థానంలో కానీ ఏదైనా చెడు గ్రహం ఉండటము, అంటే లగ్నం నుంచి పంచమ స్థానంలో, అలాగే పంచమాధిపతి జాతకంలో కానీ శత్రుగ్రహాలతో ఉండటం, లేదా శత్రు రాశిలో ఉండటం, లేదా శత్రు నక్షత్రంలో ఉండటం, ఇట్లాంటి జరిగినప్పుడు కూడా ఈ షార్ట్ టెంపర్ తత్వం అనేది కొంచెం ఏర్పడుతుంది. సో ఇక్కడ మరి ఏం చేయాలి గురుగారు? ఎక్కువ నిత్యం కూడా మరి కోపము కంట్రోల్ అవ్వట్లేదు, ఏం చేయాలి మరి గురుగారు అనుకుంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రతినిత్యం కూడా మీకు కుదిరినప్పుడల్లా బిల్వదళం చెట్టు దగ్గర నెయ్యితో దీపం పెట్టండి. ప్రదోష కాలంలో దీపం పెట్టినట్టయితే మనకి ఈ యొక్క కోపం కావచ్చు, లేదనుకుంటే ఏదన్నా పనులలో ఆటంకాలు కావచ్చు, వీళ్ళకి తొలగిపోతాయి వృచ్చిక రాశి వారికి. అలాగే జాతకం కూడా ఒకసారి అనలైజ్ చేసుకున్నట్టయితే, ఎందుకంటే ఒకసారి చూడండి, పుట్టినప్పుడు ఏదైతే గ్రహస్థితి ఏర్పడ్డదో దాన్ని అయితే మనం మార్చలేం. కానీ దాని నుంచి కొంత మటుకైనా సరే కానీ ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అంతే తప్ప ఏదో మనం మంత్రాలు మహిమలు చేసేస్తే మారిపోతాయంటే అట్లా కాదనమాట. జస్ట్ ఏంటంటే జ్యోతిష్యంలో మనకు పుట్టినప్పుడు ఉన్న కొన్ని దోషాలని కొన్ని పరిహారాలు చేసుకుంటూ, ఒక రత్నధారణ చేసుకుంటూ ఆ రెమెడీస్ మనం చేసుకున్నట్టయితే రిజల్ట్ మనకు ఉంటుంది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ చిన్న రెమెడీ ఒకటి చేస్తుంటండి. మీకు కుదిరినప్పుడల్లా ప్రదోష కాలంలో ఈ వృచ్చిక రాశి వాళ్ళు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రిలేషన్షిప్లో కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి. వీళ్ళకి వృచ్చిక రాశి వారికి రిలేషన్లో కూడా చాలా ఇష్యూస్ వస్తుంటాయి. సో మరి ఇక్కడ ఎందుకు అట్లా రిలేషన్షిప్లో ఇష్యూస్ ఏర్పడతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి D7, D11 చార్ట్ అనే సబ్ డివిజనల్ చార్ట్స్ ఉంటాయి. దాంట్లో గురువు తర్వాత శుక్రుడు ఉన్నాడా చూడండి, గురువు తర్వాత శుక్రుడు ఉన్నాడా, అలాగే మనకి బుధుడి నుంచి కుజుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు, ఇది మనం పరిశీలించాలి. D7, D11 చార్ట్లో మనం పరిశీలించినట్టయితే ఆ రిలేషన్షిప్లో ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే రాశి చక్రంలో సప్తమ స్థాన బలం బాగానే ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు అదే అడుగుతారు, గురుగారు మా సప్తమాధిపతి మంచిగానే ఉన్నాడు, మిత్రగ్రహాలతో ఉన్నాడు, మిత్ర రాశిలో ఉన్నాడు, అయినా సరే కానీ మాకు ఎందుకు వస్తున్నాయి ఇష్యూస్ అంటే, అప్పుడు వాళ్ళకి ఆ సబ్ డివిజనల్ చార్ట్స్ తీసి అప్పుడు చూపించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ రెండు అనలైజ్ చేయాల్సి వస్తుంది. సో ఏం చేయాలి గురువుగారు వృచ్చిక రాశి వాళ్ళకి రిలేషన్షిప్లో ఏం ఇష్యూస్ రాకూడదు అంటే, ఒకటే ఏంటంటే మానసిక వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం మీకు కుదిరినప్పుడల్లా ఫ్రూట్స్ ఇవ్వండి, ఏదన్నా వాళ్ళకి బట్టలు ఇప్పియండి, లేదంటే ఏదో రకమైన మానసిక వికలాంగులు, ఫిజికల్ హ్యాండిక్యాప్ కాదు, మెంటలీ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరున్నా సరే కానీ వాళ్ళకి నిత్యం కూడా కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తూ ఉండండి. దాంతోపాటు శివయ్యకి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి, లేదనుకుంటేనేమో అష్టగంధం వేసి దాంతో శివయ్యకి అభిషేకం చేయిస్తూ ఉండండి. జిలేబీ నైవేద్యం పెట్టండి, బ్రౌన్ కలర్ జిలేబీ నైవేద్యం పెట్టి అక్కడ పంచేయండి. మీరు తీసుకోవద్దు, మీరు కన్జ్యూమ్ చేయొద్దు. ఇది రిలేషన్షిప్కి. అలాగే వీళ్ళకి సక్సెస్ అనేది కొంచెం మెల్లగా వస్తుంది అనమాట. అంటే వీళ్ళు రీసెర్చ్ రిలేటెడ్ ఉంటారు, అన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాతే స్టెప్ ముందుకేస్తారు. కానీ అందరి రాశులలో చూసినట్టయితే వీళ్ళకి కొంచెం మనకేమంటాం సక్సెస్ అనేది కొంచెం టైం పట్టుద్ది. కాబట్టి ఇక్కడ మనం మరి ఎందుకు ఇట్లా ఇబ్బంది అవుతుంది గురుగారు అనుకుంటే, అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే D5 చార్టు, D10 చార్టు, ఈ రెండు కూడా సబ్ డివిజనల్ చార్ట్స్లో అసలు పరిస్థితి ఏంటి, లగ్నాధిపతి ఏమయ్యాడు,
ఇక్కడ ఇప్పుడు D5 చార్ట్లో రవి స్థితి ఎలా ఉంది, అలాగే బృహస్పతి స్థితి ఎలా ఉంది మనం చూసుకోవాలి. అలాగే లగ్నంలో కానీ, పంచమంలో కానీ, దశమంలో కానీ ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, ఈ రెండిట్లో కూడా D5 D10 చార్ట్లో మనం చూసినట్టయితే అప్పుడు మనం అనలైజ్ చేయొచ్చు. ఆ స్థితి ఎట్లా ఏర్పడుతుంది అనేది చూసినట్టయితే తప్పకుండా అక్కడ దానికి తగ్గట్టు రెమెడీస్ మనం చెప్పొచ్చు. జనరల్ రెమెడీస్ ఏం చేసుకోవాలి అనుకుంటే, ఏ పనిలో కానీ మనకు సక్సెస్ ఉండాలి, అది జాబా, బిజినెసా, ఏదైనా సరే కానివ్వండి దాంట్లో మంచి సక్సెస్ ఉండాలి. ప్రతినిత్యం కూడా మనం చేస్తున్న వర్క్లో ఎలాంటి డిలే ఉండకూడదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఎక్కడైనా సరే కానీ టెంపుల్, మీ నియర్ బై టెంపుల్ ఎక్కడైనా సరే కానీ హోమం జరుగుతుంది అంటే ఆ హోమంలో కనీసం మీరు అక్కడ సమిధలు కాకుండా కొంచెం లావు ఈ కట్టెలు కొంచెం ఏమైనా స్పాన్సర్ చేస్తే చేయండి. ఆటంకాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. ఇప్పుడు ఒక అపోహ ఏముందంటే యూట్యూబ్లో కానీ మీకు ఇతర మాధ్యమాలలో చెప్పడం ఏంటంటే, నీకు శని స్టార్ట్ అయిపోయింది, నీకు శని ఇది చేసేస్తాడు, అది చేస్తాడు. ఏం చేయడు. శనిదేవుడు భూలోక న్యాయాధిపతి. అంబానీకైనా అదే రిజల్ట్ ఇస్తాడు, అమిత్ రాజ్ కన్నా అదే రిజల్ట్ ఇస్తాడు. ఆయన ఏంటంటే నువ్వు చేసిన కర్మని బట్టే నీకు రిజల్ట్ ఉంటుంది తప్ప, నువ్వు కరోడపతివి, నువ్వు ఆయనకు 100 లీటర్లు నూనె ఇచ్చేస్తే ఆయన క్షమిస్తాడంటే కాదు. ఎప్పుడైనా కానీ పనులలో ఆలస్యం జరుగుతుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాహు నెగిటివ్లోకి వచ్చాడు. సో అక్కడ రాహు నెగిటివ్లోకి వచ్చినప్పుడు సరస్వతి మాత ఆరాధన చేయి, దుర్గామాత ఆరాధన చేయి, ఏదైనా సరే కానీ అది చేస్తుంటే ఆటోమేటిక్ రాహు ప్రభావం తగ్గుతుంది, పనులలో ఆలస్యం వెళ్ళిపోతుంది. అందుకనే ఏంటంటే శనిదేవుడు వచ్చేసాడు, ఇప్పుడు మేషరాశిలోకి శని వచ్చేసింది, మీనరాశిలోకి శని వచ్చేసింది అంటే భయపడేది ఏం లేదు. గతంలో నువ్వు చేసిన కర్మ ఫలితాన్ని ఇవ్వటానికే తండ్రి వస్తాడు. 7.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు కేటగిరీస్లో కొంత అదృష్టాన్ని కలిగిస్తాడు, కొంచెం ఇబ్బంది పెడతాడు. కానీ జీవితంలో నీకు శనిదేవుడు వస్తేనే నీవాడెవడు, పక్కోడెవడో, మనోడెవడో తెలిసేది ఏంటంటే శని అర్ధాష్టమ శని కానీ 7.5 శనిలోనే మనకు తెలుస్తుంది. కాబట్టి గతంలో మనం ఏమైనా చేసిన నెగిటివ్ ఏదైనా కర్మ ఎవరినైనా ఇబ్బంది పెట్టావు, మానసికంగా ఇబ్బంది పెట్టావు అంటే ఆ తండ్రి నిన్ను కూడా మానసికంగా ఇబ్బంది పెడతాడు. ఎవరినైనా నువ్వు శారీరకంగా ఇబ్బంది పెట్టావా, నేను శారీరకంగా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే నువ్వు ఏదైతే చేసావో అదే రిటర్న్ శని మహాదశలో కానీ 7.5 శనిలో కానీ నీకు రిటర్న్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఈ యొక్క పరిహారం చేస్తూ ఉండాలి, సక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు అయినంత వరకు ఏంటంటే టెంపుల్లో నువ్వు నీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే శివయ్యకి నెయ్యితోటి అభిషేకం చేయించి అరటి పండ్లు నైవేద్యం పెట్టండి. ఆటోమేటిక్గా ప్రతి పనులలో కూడా సక్సెస్ అనేది మనకి 100% ఉంటుంది. దాంతోపాటు ఇంకా డెప్త్ అనలైజేషన్ మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు అంటే మనం డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ తీసుకొని దాని తగ్గట్టు ఒకసారి మనం జాతక చక్రాన్ని వేసి అసలు దశ అంతర్దశ ఏమి నడుస్తుంది అది మనం తెలుసుకొని దాని తగ్గట్టు రెమెడీస్ చేసుకొని ఒక రత్నధారణ కావచ్చు, లేదనుకుంటే ఏదైనా ఒక రుద్రాక్ష కావచ్చు. అంటే వాళ్ళ జాతకం చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, లగ్నంలో ఏదైనా క్రూరగ్రహం ఉంది, వాళ్ళకి మనం ఏం చేస్తామంటే రుద్రాక్ష ప్రిఫరెన్స్ ఇస్తాం, మెళ్ళ వేసుకోండి అని చెప్తాం. దాంతోపాటు జెమ్స్ కూడా ఎప్పుడు మనకేం కావాలి, నీకు అసలు నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను గురుగారు, లేదంటే నేను ఇక్కడే ఉండి జాబ్ చేయాలనుకుంటున్నాను, దీంట్లో గ్రోత్ కావాలి అన్నప్పుడు మనము అసలు వాళ్ళకి ఏం కావాలి, ఏదో నక్షత్రము రాశి ప్రకారంగా రత్నధారణ చేయటం అనేది కాదు. మనకేం కావాలి, పర్టికులర్ మనం ఏ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతున్నాం అనేది చూసుకొని దానికి తగ్గట్టు రత్నధారణ మనం చేసినట్టయితే తప్పకుండా 100% రిజల్ట్ అనేది మీరు షార్ట్ టర్మ్లో చూడొచ్చు. అదే అమిత్ రాజ్ దగ్గర వచ్చినప్పుడు మనకు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అంటే పామిస్ట్రీ చూస్తాం, లేదంటే ప్రశ్నశాస్త్రం అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో చూస్తాము, లేదా హస్త సాముద్రికం. అలాగే మన దగ్గర ఏంటంటే నేమ్ కరెక్షన్ కూడా, మనం ఒక ఫరం పెడుతున్నాం అనుకుంటే ఆ ఫరంకి కూడా మంచి పేరు పెట్టుకోండి. మీకు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు నా పేరు మొత్తం ఎలా రాయాలి, నా ఫరంకి ఎలా ఉండాలి బిజినెస్, ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకొని మీరు ఈ 2025లో మీరు జాతకాన్ని చెక్ చేసుకున్నట్టయితే ఈ 2025లో తప్పకుండా మీరు అనుకున్న 100% రీచ్ అవుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ యొక్క పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను.